ఒకళ్ళేమో పట్టా లేదంటే పట్టా కావాలని రాసుకున్నారు, ఒకళ్ళేమో స్థలం లేదంటే స్థలం కావాలని రాసుకున్నారు, ఒకళ్ళేమో ఆరోగ్యం బాగోలేదంటే ఆరోగ్యం కావాలని రాసుకున్నారు, ఒకళ్ళేమో చాలా చాలా వాళ్ళకి అవసరమైంది ఏదో అన్నీ రాసుకున్నారు నా కార్డుల మీద. నేనైతే ఏం రాసుకున్నాను తెలుసండి? ఒకే ఒక పదం రాశాను. ఆ పదం ఏంటో తెలుసా? ప్రభువా, నేను పుట్టినది మొదలుకొని నేను చనిపోయే వరకు నువ్వు ఏదైతే నీ ప్రణాళిక ప్రకారం నీ గ్రంథంలో రచించావో, ఏ చిత్తమైతే నా పట్ల రచించావో ఆ చిత్తము పరిపూర్ణంగా నా జీవితంలో నెరవేరాలి. అది మాత్రమే రాసుకున్నాను. నీ చిత్తము పరిపూర్ణంగా నా జీవితంలో జరుగునుగాక. ఇది తప్ప నేను దేవుడిని ఎప్పుడు మోకాలు వేసిన అది తప్ప నేను ఏం అడగనండి. ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో ఏమై ఉందో దాన్ని జరిగించు. నీ చిత్తంలో ఏదైతే ఉందో నేను వాక్యంలో నుంచి పడిపోకుండా, ఎడమకు కానీ కుడికి కానీ పడిపోకుండా, ఒకవేళ పడిపోయినా నన్ను నువ్వు లేపి నీ చిత్తం పరిపూర్ణంగా నాలో నెరవేర్చి నన్ను నీ ముందుకు తీసుకెళ్ళి ప్రభు అని మాత్రమే నేను అడుగుతాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైన వాటి మీద నాకు ఆలోచన లేదు, భౌతిక సంబంధమైన వాటి మీద నాకు దృష్టి లేదు, భౌతిక సంబంధమైన వాటిని నేను పోగు చేసుకుని నేను ఆనందించాలనే ఆలోచన కూడా నాకు లేదు. హల్లెలూయా. అందుకే నేను ఉన్నా సంతోషంగా ఉంటాను, లేకపోయినా సంతోషంగా ఉంటాను. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ముందుకెళ్ళిపోతాను. నేను ముందుకి దాటను, వెనక్కి దాటను. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా అదృశ్యమైన వాటిని వెతకండి, విశ్వాసము ద్వారా అదృశ్యమైన వాటిని చూడండి, ఆ జీవ కిరీటాన్ని చూడండి, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చూడండి, ఆ దూతలు చూడండి, ఆ శరాపులు కెరాపులు చూడండి, ఆ జీవులు చూడండి, వాటన్నిటి మధ్యలో ఉన్న దేవుని యొక్క సింహాసనాన్ని చూడండి, ఆ సింహాసనం మీద కూర్చున్న ఆసీనుడైన మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి చూడండి, ఆయన ఇచ్చే గొప్ప జీవ కిరీటాన్ని చూడండి. ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వాటిని ఖచ్చితంగా మీరు వెతుకుతారు. ఆ సన్నిధి కనుక మీరు చూస్తే, ఆ సన్నిధి కనుక మీరు వెతికితే ఖచ్చితంగా వాటిని మీరు చూస్తారు. ఒకరోజు నాకు దర్శనం, నేను ముఖ్యం చదివాను. ఆ చదువుతున్నప్పుడు ఏమైందంటే చదువుతూ ఉండగా యెషయా దర్శనం కోసం నేను చూస్తూ ఉన్నాను. యెషయా ఎప్పుడైతే ఆ దూతలన్నిటి మధ్యలో ఆసీనుడైన వాడిని చూశాడు, ఆ శరాపులను చూశాడు, ఆ 24 మంది పెద్దలు చూశాడు, ఆ శరాపులు కెరాబులు చూశాడు, జీవులు చూశాడు, వాటి మధ్యలో ఉన్న దేవుడిని చూశాడు. ఆ సన్నిధిని చూసిన వెంటనే ఎలుగెత్తి ఏడుస్తున్నాడండి. ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా, నా దేవా, నేను అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన లోకంలో ఉన్నాను, అపవిత్రమైన పాపంతో పట్టుబడి ఉన్నాను. ఓహో ప్రభు, నన్ను క్షమించు. ఓ దేవా, నన్ను క్షమించు. ఇప్పుడే నీ దూత ఆ యొక్క బలిపీఠం నుంచి వచ్చి నా పెదవులు కాల్చు ప్రభువా, నా పెదవులు కాల్చు. నేను అర్హుడిని కాదు, నేను పాపిని, నేను భయంకరమైన ద్రోహిని, నేను పాపముల చేత పుట్టిన వాడిని, అపరాధముల చేత పుట్టిన వాడిని. నేను పుట్టక ముందే నా తల్లి నన్ను పాపములో పిండముగా ఉండక ముందే నన్ను రూపుదాల్చింది. జన్మత పాపంతో పుట్టిన వాడిని ప్రభువా. నా జన్మంతా పాపమే, నా జీవితం అంతా పాపమే, నా హృదయం అంతా పాపమే. నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడినే ఉన్నాను. దయచేసి నీ సింహాసనం నుంచి నీ దూత వచ్చి ఆ అగ్ని నన్ను కాల్చు ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిజం కోరుకున్నాడండి ఆయన. పరిశుద్ధాత్మ బాప్తిజం కోరుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థిస్తున్నాడో బలిపీఠం నుంచి దిగి వచ్చి ఆ దూత వెళ్ళి నేరుగా యెషయా పెదవులు కాల్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యెషయా పెదవులు కాల్చిందో వెంటనే అతను శుద్ధుడై, నీతిమంతుడై, దేవుని యొక్క విశ్వాసాన్ని పొందుకొని, దేవుని యొక్క నీతిని పొందుకొని, దేవుని యొక్క ప్రేమను పొందుకొని, దేవుని యొక్క వాక్యాన్ని పొందుకొని జీవ కిరీటం కొరకు పరిగెత్తడానికి ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇప్పుడు దూత అడుగుతుందంట, నా ప్రజలు అపవిత్రులు అయిపోయారు, నా ప్రజలు పాపులైపోయారు, నా ప్రజలు ఆ యొక్క సంఘ శాఖల్లో బందీలైపోయారు, నా ప్రజలు ఆ యొక్క సిద్ధాంతాలకు బలైపోతూ ఉన్నారు, వ్యసనాలకు బలైపోయారు, తాగుడు వ్యసనాలకు బలైపోయారు, సిగరెట్లకు బలైపోయారు, అక్రమ సంబంధాలకు బలైపోయారు, సిద్ధాంతాలకు బలైపోయారు. అయ్యో, నా ప్రజలు భయంకరమైన కృత్యాల ద్వారా వెళ్తా ఉన్నారు, వాళ్ళు విడిపించేది ఎవరు అని
ప్రలాపించి బలంగా బిగ్గరగా దూత కేక వేస్తా ఉంటే యెషయా అన్నాడంట, ఓ నా ప్రభువా, నేను విడిపించబడ్డాను, దూత చేత కాల్చబడ్డాను, దూత చేత నేను కాల్చబడ్డాను, నేను నీతిమంతుడై ఉన్నాను, నా తండ్రి చేత నేను కడగబడి ఉన్నాను, నా తండ్రి యొక్క పిలుపు నేను అందుకున్నాను, దయచేసి నన్ను పంపండి, దయచేసి నన్ను పంపండి, నేను వెళ్తాను. హల్లెలూయా. దూత అన్నదంట, యూ విల్ గ్రాంటెడ్, నేను నిన్ను పంపిస్తున్నాను, నీకు గ్రాంట్ చేస్తా ఉన్నాను, నీకు పర్మిషన్ ఇస్తా ఉన్నాను, నువ్వు దేవుని యొక్క పిలుపు అందుకున్నావు, వెళ్ళి నా పిల్లల్ని విడిపించు, వెళ్ళి నా పిల్లల్ని విడిపించు, ఆ తాగుడు నుంచి విడిపించు, ఆ భయంకరమైన వ్యభిచారం నుంచి విడిపించు, ఆ భయంకరమైన సిద్ధాంతాల నుంచి విడిపించు, ఆ భయంకరమైన శాపగ్రస్తమైన లోక సంబంధమైన కార్యాల నుంచి విడిపించు, నా పిల్లల నుంచి విడిపించవయ్యా, యెషయా నేను పంపిస్తున్నానని చెప్పి పరలోకం నుంచి దేవుని యొక్క పిలుపు యెషయాకు వినిపించబడింది. హల్లెలూయా. ఆ పిలుపుని అందుకున్న యెషయా బహుబలమైన అభిషేకంతో అతను నిందారహితమైన యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో నుంచి ఆ యొక్క భయంకరమైన పట్టణాలు తిరుగుతూ, ఆ భయంకరమైన ఈ లోకాలన్నీ తిరుగుతూ, ఆ సిగరెట్ల చేత బానిసలైపోయిన వారిని, ఆ మందు చేత బానిసలైపోయిన వారిని, ఆ యొక్క భయంకరమైన కార్యాల చేత బందీలైపోయిన వారిని, రోగాల చేత పీడించబడుతున్న వారిని, దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని, సిద్ధాంతాల చేత బలైపోయిన వారిని దేవుడు వాక్యము చేత వారిని విడిపించడానికి ప్రతి పట్టణము, ప్రతి పల్లె, ప్రతి గృహము ఆ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అదే పిలుపు అందుకొని, అదే దర్శనమును అందుకొని, అదే దర్శనమును చూసి ఈ రోజు దేవుని పిలుపు చేత నేను ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులకు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వాక్యాన్ని పట్టుకుని ఈ రోజు నేను తిరగడానికి సిద్ధపడి ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూడండి, ఆ జీవ కిరీటాన్ని చూడండి, ఆ నీతి సూర్యుని చూడండి. ఖచ్చితంగా ఆ ఏదైనా తోటలు నువ్వు పడిపోయావు, పతనం అయిపోయావు, నీ కండిషన్ అంతా పాపము చేత, అపరాధముల చేత పడున్నావు, చచ్చి బ్రతుకుతా ఉన్నావు. ఖచ్చితంగా నీ స్థితిని, నీ కండిషన్ని నువ్వు మార్చుకోవాలంటే ఖచ్చితంగా రెండవ రాకడ, ఈ యొక్క రెండవ పునరుద్ధానము మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా అందులోకి అడుగు పెట్టాలి, మీ స్థానంలోకి మీరు వెళ్ళాలి, ఆ నూతన ఉద్యోగం మీరు పొందుకోవాలి, ఆ నూతన జీవం మీరు పొందుకోవాలి, మీ స్థానంలోకి అడుగు పెట్టాలి. ఖచ్చితంగా అప్పుడు మీరు రూపాంతరపరచబడి మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అందుచేత మీరు బలంగా ప్రార్థన చేయండి. నేను ఇక్కడితో క్లోజ్ చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా జీసస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. అది రెండో రాకడ కోసం ఇంకా ఎంట్రన్స్ అవ్వలేదు, అందులోకి ఇంకా ప్రవేశించలేదు. పునాది వేస్తా ఉన్నాను, బేసిక్ మాట్లాడుతూ ఉన్నాను, పరిశుద్ధాత్మని గ్రహింపు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా వచ్చి వారం చక్కగా సిద్ధపడి ప్రార్థించి మీరందరూ కూడా చక్కగా సిద్ధపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించిపోతా ఉన్నాడు. ఆ రెండవ రాకడలోకి, రెండవ పునరుద్ధానంలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. ఓ దేవా, నాకు సహాయం చేయండి ప్రభు అని మీరందరూ ఒక్కసారి కన్నులు తెరిచి, కళ్ళు మూసుకుని, రెండు చేతులు పైకెత్తి మోకరించి ప్రభు సన్నిధిలో ఒక్కసారి గోజాడగలుగుతారా? ప్రభుని అడుగుతారా? దేవ సహాయం చేయండి ప్రభు, యేసు నాకు సహాయం చేయండి ప్రభు. యోబు ప్రార్థించాడు, చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈరోజు మాకు చూపిస్తున్నావు ప్రభువ. రెండవ పునరుద్ధానం ద్వారా మేము చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తున్నావు తండ్రి. మేము ఏది పొందుకోవాలో చూపిస్తున్నావు ప్రభువ. ఈరోజు దేవా, ఆ యొక్క రెండవ పునరుద్ధానంలో రాబోతున్న వాక్య శరీరాల కోసం అబ్రహాం ఎదురు చూశాడు. ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూశాడు. మోషే, ఏలియా, ఆ యొక్క యాకోబు, ఇస్సాకు, ప్రవక్తలందరూ కూడా మంచి సాక్ష్యం పొంది ఆ వాక్య శరీరం కోసం ఎదురు చూశారు ప్రభువ. ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూసి, ఓ ప్రభువ, వారు జీవిస్తూ, ఓ ప్రభువ, బ్రతుకుతూ
ఓ దేవ, ఎంతగానో ప్రభువా నిన్ను వెతికారు ప్రభువా, మాకు సహాయం చేయండి తండ్రి. వాళ్ళందరూ కూడా మంచి సాక్ష్యాన్ని పొంది కూడా ఆ తీయోపని పొందుకోలేదు ప్రభువా. ఈరోజు మా కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. అల్పులమైన మా కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఎందుకు పనికిరాని మా కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఎందుకంటే మీకు ఒకప్పుడు నీ పరలోకంలో నుండి వచ్చి ఏదేను తోటలోనికి పడిపోయిన నిజమైన నిత్య జీవపు కుమారులమై ఉన్నామని, నిజమైన నిత్య జీవపు కుమార్తెలమై ఉన్నామని ఈరోజు మాకు తెలియజేసావు ప్రభువా. మేము ఆవిరిలో కలిసిపోయే వాళ్ళం కాదు, మట్టిలో కలిసిపోయే వాళ్ళం కాదు, ఏదో అగ్నిలో కాలిపోయే వాళ్ళం కాదు ప్రభువా. నిన్ను కుమార్తెలమై ఉన్నాం తండ్రి. మరణం లేని జీవితంలో అడుగు పెట్టడానికి వచ్చాం ప్రభువా. దేవా, నీవు దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు మరణం లేదు ప్రభువా. దేవా, నీకు మరణం లేకపోతే నీ కుమార్తెలు కూడా మరణం లేదు ప్రభువా. నీవు నిత్యత్వపు జీవు అయితే మేము కూడా నిత్యత్వపు జీవులమై ఉన్నాం తండ్రి. మాకు మరణం లేదు ప్రభువా. మరణం లేదు కనుక మేము వస్త్రం తీసి మరొక వస్త్రాన్ని మార్చుకోవడానికి ఈరోజు మాకు అవకాశం ఇచ్చావు. మట్టి శరీరాన్ని తీసేసి ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఇవ్వడానికి సహాయం చేస్తా ఉన్నావు. ఈరోజు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి సహాయం చేస్తా ఉన్నావు. మాకు ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసావు, మాకు ఒక వాగ్దాన దేశాన్ని ఏర్పాటు చేసావు, మాకు ఒక థియోఫానీని ఏర్పాటు చేసావు. వాగ్దాన సంబంధమైన సజీవమైన దేశము ఆ థియోఫానీని ఏర్పాటు చేసావు, ఆ పునాదులు గల పట్టణాన్ని ఏర్పాటు చేసావు. ఈరోజు మేము అందులోకి వెళ్ళాలి ప్రభువా. మేము ఆ యొక్క మార్గంలో అడుగు పెట్టాలి తండ్రి. ఆ థియోఫానీలోనికి అడుగు పెట్టాలి ప్రభువా. ఆ వాక్య శరీరంలో అడుగు పెట్టాలి ప్రభువా. మా స్థానంలోకి మేము వెళ్ళిపోవాలి ప్రభువా. మా స్థానమే థియోఫానీ ఉన్నది. మా స్థితే థియోఫానీ ఉన్నది ప్రభువా. అందులోకి వెళ్ళాలి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. సాధించండి సహోదరులారా. నిజముగా మీకు వర్తమానం అర్థమవుతే కన్నీరు కార్చి గోజాడుతూ ప్రభుని అడుగుతారు. ఈ వర్తమానం ఖచ్చితంగా మీకు గ్రహింపు వస్తే దేవుని బ్రతిమాలుకుంటూ ఎలిగెత్తుతూ బతిమాలుకుంటూ దేవుని ప్రార్థిస్తారు సహోదరులారా. మీరు సాదాసీదా విడిచిపెట్టరు. ఆ యొక్క భక్తులు కొరడా దెబ్బలు తిన్నారు, రంపాలతో కొయ్యబడ్డారు, ఆరణ్యంలో బ్రతికారు, బండల్లంట సందుల్లంట బ్రతికారు. ఎన్నో భయంకరమైన నిందలు, హేళనలు, రకరకాల కార్యాలను అనుభవించారు వాళ్ళు. అయినను ఎలుగెత్తి ఏడ్చారు. ఎందుకో తెలుసా? ఆ వాక్య శరీరం కోసం, వారి పరిపూర్ణత కోసం. వాళ్ళ పరిపూర్ణ కోసం ఎంతగా తెగించి బ్రతిమాలి గోజాడి ఎంతగా ప్రార్థించారో తెలుసండి. నిజంగా వాళ్ళు ఎంత ప్రార్థించారంటే దానికోసమే బ్రతికారు. వాళ్ళ జీవితం అంతా దానికోసమే త్యాగం చేసుకున్నారు. నిరంతరం ఆ పునాదులు గల పట్టణం కోసమే బ్రతికారు. ఈరోజు అది అదృశ్యమైన ఐక్యత, అదృశ్యమైన ఆ యొక్క ఇంద్రియం ద్వారా, విశ్వాసము ద్వారా మీరు గనక ఆ యొక్క థియోఫానీ గనక చూస్తే, ఆ పరిశుద్ధమైన పట్టణం చూస్తే, ఆ పట్టణంలో ఆసీనుడైన, సింహాసనాసీనుడైన, బలిష్ఠుడైన దూతను చూస్తే, ఖచ్చితంగా ఆ దూత చుట్టూ ఉన్న 24 మంది పెద్దల జీవులు చూస్తే, శరాపులు కెరాపులు చూస్తే, నువ్వు ఏడవకుండా ఉండగలవా? ప్రార్థించకుండా ఉండగలవా? నువ్వు పొందుకోకుండా ఉండగలవా? నువ్వు రోధించకుండా ఉండగలవా? సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ప్రభు సన్నిధిని ఒక్కసారి విడిచిపెట్టద్దు. ప్రభు సన్నిధిలో ఒక్కసారి నువ్వు గోజాడు. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా, ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి. అదృశ్యమైన వాటిని చూడాలి ప్రభువా. అదృశ్యమైన వాటిని చూసి అంత విశ్వాసం నాకు కావాలి తండ్రి. నా విశ్వాసం నాకు వద్దు ప్రభువా, నీ విశ్వాసం కావాలి తండ్రి. నా జ్ఞానం నాకు వద్దు ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలి తండ్రి. నా సద్గుణం నాకు వద్దు ప్రభువా, నీ సద్గుణం కావాలి ప్రభువా. నా సహనం నాకు వద్దు ప్రభువా, నీ సహనం కావాలి తండ్రి. దేవా, నా దైవభక్తి నాకు వద్దు ప్రభువా, నీ భక్తి నాకు కావాలి ప్రభువా. నా సహోదర ప్రేమ నాకు వద్దు ప్రభువా, నీ సహోదర ప్రేమ కావాలి ప్రభువా. దేవా, సహాయం చేయండి, నా కృప చూపించండి ప్రభువా. నిన్ను పొందుకోవాలి ప్రభువా. నీకోసం ఆరాట పడుతున్నాను తండ్రి.
నీ రాజ్యాన్ని చూడాలి ప్రభువా. విశ్వాసం లేకుండా దాన్ని చూడలేను ప్రభువా. విశ్వాసం లేకుండా చూడలేను ప్రభువా. తిరిగి జన్మించకుండా విశ్వాసం రాదు ప్రభువా. ఓహో దేవుడు ఆత్మ మూలంగాను ప్రభువా, నీటి మూలంగాను జన్మించకుండా దేవుని రాజ్యం చూడలేడన్నావు ప్రభువా. దేవుని రాజ్యం చూడాలంటే ఓహో దేవ మాకు ఆత్మ సంబంధమైన జన్మ కావాలి తండ్రి. కొత్త జన్మ కావాలి ప్రభు. ఓ రెండవ రాకడ కావాలి ప్రభు. ఆ పునరుద్ధానం కావాలి తండ్రి. మందులోకి నడిపించు ప్రభువా. ఆ విషయాలన్నీ స్పష్టంగా చూడడానికి మనోనేత్రాలు తెరవండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఓ హల్లెలూయా హల్లెలూయా. యేసు సహాయం చేయండి తండ్రి. నా తండ్రి సహాయం చేయండి ప్రభువా. నా దేవ సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు మై లార్డ్, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఓహో నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. నీ వాక్యానికి లోబడుతున్నాను తండ్రి. ఓ నీ వాక్యం ఎదుగొస్తూ ఉన్నాను ప్రభువా. ఓ నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాను ప్రభు. సహాయం చేయడు తండ్రి, సహాయం చేయడు ప్రభువా. యేసు హల్లెలూయా. ప్రార్థించండి సహోదరులారా. ఇదే మీకు అనుకూలమైన సమయం. ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు మీకు ఇచ్చిన అనుకూలమైన సమయం. ఓ ప్రార్థించు సహోదరి, ప్రార్థించు సహోదరుడా. ఓహో ఇది మీకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఇది మీకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. ఓహో హల్లెలూయా హల్లెలూయా. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది, నా దిద్దినది. నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న వర్తమానము. సాయంకాల వర్తమానము, బలిష్ఠుడైన దూత తెచ్చిన వర్తమానము. సాయంకాల వర్తమానము, బలిష్ఠుడైన దూత తెచ్చిన వర్తమానము. బృందమును ఇచ్చినది, మర్మమును చూపినది. గ్రంథమును ఇచ్చినది, మర్మమును చూపినది. ముద్రలను విప్పినది, ముద్రలను విప్పినది. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న వర్తమానము. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది,
నా నడతను దిద్దినది, నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. హల్లెలూయా, హల్లెలూయా. కౌన ప్రియమైన సహోదరుడా, ఆ సింహాసనం దగ్గర ఉన్న 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు అయి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన కన్నులు నీకున్న ఎడల ఆ ఎగురుచున్న పక్షిరాజు విశ్వాసం ద్వారా ఆ 4వ జీవిని చూసి ఆ సింహాసనుడైన ఆసీనుడైన ప్రభుని యేసుక్రీస్తుని చూడగలుగుతా ఉన్నావు. ఆ విశ్వాసాన్ని పొందుకోగలుగుతా ఉన్నావు. ఆ నీతి కిరీటాన్ని చూడబోతా ఉన్నావు. ఆ జీవ కిరీటాన్ని పొందుకోబోతా ఉన్నావు. ఆ తీయోపనిని పొందుకోబోతా ఉన్నావు. ఆ నీ నిజమైన వాక్య శరీరాన్ని పొందుకోబోతా ఉన్నావు. దేవుడు నీకు మార్గం తెరవబోతా ఉన్నాడు. దేవుడు ఈ చివరికాల వర్తమానం ద్వారా నీకు మార్గం తెరిచించాడు ఆయన. నువ్వు పొందుకోవడం సిద్ధపడినట్లయితే, ఆ వాక్య శరీరానికి పొందుకోవడం సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా నువ్వు అదో ఆ వాక్యం వైపు చూడు, ఆ యొక్క అదృశ్యమైన వాటి వైపు చూడు, విశ్వాసం ద్వారా చూడు. విశ్వాసం కావాలని తిరిగి జన్మించు. ఆ తిరిగి జన్మించడం ద్వారా విశ్వాసం పొందుకుంటావు. విశ్వాసం ద్వారా నువ్వు ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూస్తావు, ఆ తీర్పుని చూస్తావు, ఆ వాక్య శరీరాన్ని చూస్తావు. దాని కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, దాని కొరకు నువ్వు జీవించినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరువు అయినా, కట్టమైన, ఇబ్బంది అయినా, శ్రమైన, మరణమైన ఏదైనా కూడా సరే ఆయన ప్రేమ నుండి నువ్వు ఎన్న మాత్రం కూడా ఎడబాపు లేకుండా ప్రతి శ్రమను తట్టుకొని ఆ పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులందరూ ఏ విధంగా నిలబడి వాక్య శరీరాన్ని, అన్నిజమైన సంపూర్ణమైన శరీరాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో నువ్వు కూడా ఎదురు చూస్తూ దానికోసం జీవిస్తూ బ్రతికి దాన్ని ఖచ్చితంగా పొందుకుని ఎత్తబాట్లు వెళ్ళిపోతావు. అక్షయమైన శరీరాన్ని పొందుకుంటావు. క్షయమైన ఈ శరీరాన్ని వదిలి అక్షయమైన శరీరాన్ని పొందుకొని ఖచ్చితంగా నీ జీవితంలో ఆ యొక్క బాటులోనికి నువ్వు వెళ్ళిపోతావు. నా ప్రియమైన సహోదరి, ఆ యొక్క అక్షయమైన శరీరాన్ని పొందుకోవడం సిద్ధపడుతున్నావా? వాక్య శరీరాన్ని పొందుకోవడం సిద్ధపడుతున్నావా? ఆ నీతి సూర్యుడైన ప్రభుని యేసుక్రీస్తుని హృదయంలో ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నావా? ఖచ్చితంగా దాన్ని పొందుకోవాలంటే నీకు క్రొత్త జన్మ కావాలి. నువ్వు తిరిగి జన్మించాలి, మారు మనసు పొందుకోవాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ విశ్వాసం నీ జీవితంలోకి ఆహ్వానించాలి. ఆ విశ్వాసం అదృశ్యమైన వాటిని చూస్తుంది. అదృశ్యమైన వాటిని చూసినప్పుడు నువ్వు సింహాసనాసీనుడైన ప్రభుని యేసుక్రీస్తుని చూస్తావు. నీ జీవితంలో పొందుకోవాల్సిన దాన్ని పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. సహోదరి సహోదరులారా, మరొక్కసారి మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాను నేను. ఆ యొక్క వాక్య శరీరం నిర్లక్ష్యం పెట్టద్దు, ఆ జీవ కిరీటం నిర్లక్ష్యం పెట్టద్దు. ఖచ్చితంగా దానికోసం ప్రార్థించండి, ఖచ్చితంగా దానికోసం ఎదురు చూడండి, విశ్వాసాన్ని పొందుకోండి, తిరిగి జన్మించండి, ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో గోజాడండి, నిరంతరము వెదకండి. దేవుడు దాన్ని ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక. అత్యధికముగా ఆ యొక్క వాక్య శరీరముతో దేవుడు మమ్మల్ని అభిషేకించును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మన మధ్యలో సదస్యగరంలో ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో వేణ బ్రదర్ ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. మీ ఘనమైన నామను బట్టి ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా. ఇదివరైన ప్రభుత్వకారైన ప్రభా, ఈ వాక్యం ద్వారా ప్రభు సేవకుడతారా మాతో ఎంతగానో మాట్లాడి ఉన్న ప్రభా. ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా.
ఇదిగోండి ప్రభా, నీ వాక్యం ప్రభా నేరుగానైనా ప్రభా మా యొక్క హృదయాల్లోకి ప్రభా, మా యొక్క మూలుగుల్లోకి ప్రభా, ఎముకల్లోకి ప్రభా, నీ వాక్యం ప్రభా సహాయం చేయ ప్రభా, నీ వాక్యం ఇవ్వడానికి ప్రభా మాకు ఆసక్తి కలిగేలా సహాయం చేయ ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా. ఇదివలన ప్రభా నీ వాక్యం ద్వారా అనేక విషయాలు అనేక మర్మాలు తెలుసుకోవడానికి ప్రభా మాకు సహాయం చేయను ప్రభా. ఇదివలన ప్రభా యొక్క తీయని శరీరం ద్వారా ప్రభా తండ్రి ఎంతగా పోరాడుచున్నాను ఆయన ప్రభా. ఆ యొక్క తీయని శరీరం కోసం ప్రభా మీరు ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా. మీ ఏ స్థితిలో పడిపోయి ఉన్నానైనా ప్రభా యొక్క ఏదైనా తోటలో మేము పడిపోయి ఉన్నాను ఆయన ప్రభా తిరిగి మళ్ళీ లేవడానికి అదేవిధంగా స్థానంలో నిలబెట్టడానికి మా కృప చూపించాను ఆయన ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ఇదివరైన ఏదైతే మేమైతే కోల్పోయామని ఆ యొక్క తీపని శరీరం అది మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయని మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ఇదివరైన మా యొక్క హృదయం అంతా పాపంతో నిండిపోయింది నైనా ఇదివరైన మా జీవితం అంతా పాపమేనైనా నీ యొక్క పాపంలోనే ఈ లోకంలో పాపంలోనే మేము జీవిస్తున్నాము ఇక నుంచి పాపాన్ని విడిచిపెట్టి నూతనంగా నేను మేము జీవించడానికే మీ యొక్క వాక్యం ద్వారా మేము జీవించడానికి మాకు సహాయం చేయ మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ఇదిగోనైనా ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చానైనా మీ సన్నిధిలోనైనా ఇంత మంచి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ఇదిగోన మరెన్నడు మేము ఈ లోకంలో పడిపోకుండా ఈ యథావిధ మీ స్థానంలో మేము పడిపోయినప్పటికీ ఆ స్థానంలో మమ్మల్ని నిలబెట్టడానికి మాకు సహాయం చేయ ఎంత మాత్రం కూడా మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడే కాదు ఇదిగోనైనా ఇదిగోనైనా మా యొక్క హృదయాలు పాపంతో నిండిపోయినప్పటికీ మీరు క్షమించే దేవుడై ఉన్నారు మీరు కనికరించే దేవుడై ఉన్నారు తిరిగి మమ్మల్ని యథావిధ స్థానంలో మమ్మల్ని పెట్టండి మా జీవితాలపై సమర్పించుకున్న మాకు సహాయం చేయను గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఇదిగో మా పితరుల ఇదిగోనైనా ఎంతగానో మిమ్మల్ని యొక్క తీర్పుని శరీరం కోసం ఎంతగా నిరూపించుకున్నారో వాళ్ళ యొక్క విశ్వాసం ద్వారా వాళ్ళ యొక్క ప్రణాళిక ద్వారా నేను ఎంతగానైనా ఎంతగా నలగొట్టుకున్నారో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాళ్ళ శరీరాలు రంపంతో కోసినప్పటికీ అయినప్పుడు కూడా వాళ్ళు దేనికి కూడా దేనికి కూడా లొంగలేదు కేవలం నాయన యొక్క శరీరం కోసం ఆ వాక్య శరీరం కోసం నేను వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళకు కనవచ్చుంటారు అటువంటి విశ్వాసం కావాలా మాకు సహాయం చేయ గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ఇదిగోనైనా మా జీవితాలు మీకు సమర్పించుకున్నా ఇదిగోనైనా సేవకుడు ఎంతగానో మీరు మీలో ఉండి ఆ సేవకులు మీరు మాతో ఎంతగానో మాట్లాడే మాకు సహాయం చేయ మా చెవులు బలహీనలపై అయిపోయిన మా జీవితాలు పూర్తిగా బండమారిపోయిన మాకు కనికరించని సహాయించని ఒక్కసారి మమ్మల్ని దర్శించని మాకు సహాయం చేయ మీ తప్ప ఇంకెవరు లేరు ఇదిగోన నిజమైన దేవుడే ఉన్నారా ఇదిగోన మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరు జీవము గల దేవుడై ఉన్నారు మీరే మిమ్మల్ని ఆదుకున్న మాకు సహాయం చేయ గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు మనుషులైతే అవసరాల కోసం వాళ్ళు తీర్చుకుని విడిచిపెట్టేస్తారు నీవైతే కాదు నేను నీవైతే పడిపోయిన వాళ్ళు నిలబెట్టడానికి మీరు సహాయం చేస్తారా సహాయం చేసే దేవుడై ఉన్నారా ఇదిగోరైన సహాయం చేయను గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అబ్రహం అయితే నేను విశ్వాసం ద్వారా నైనా తన కుమారుడు బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా విశ్వాసం ద్వారా చూసిన ఆయన మరల పునర్ధానిచ్చే దేవుడై ఉన్నారు అప్పుడు సహాయించే
గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా. ఇదివరైన ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఇవ్వనైన ప్రభు మీ సౌందర్య ప్రభు మొరపెట్టడానికి ప్రభా సహాయించండి ప్రభా. గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా. ఎదురైన ప్రభా సేవకుడు ప్రభు కుటుంబాన్ని ప్రభా ఈరోజు ప్రభు దీవించిన ఆశీర్వదించిన ప్రభా. ఆ కుటుంబానికి ఎటువంటి ఏ అవసరం వచ్చినప్పుడు కూడా ప్రభా మీరే ముందుండి నడిపించిన ప్రభా సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నడిపించిన మా పరమ తండ్రి